ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మనము బైబిల్లో ఇద్దరు జ్ఞానవంతులైన వ్యక్తులు ఉన్నారండి. వాళ్ళిద్దరి మధ్య కంపారిజన్, అంటే వాళ్ళు ఎలా జీవించారు, వాళ్ళ జ్ఞానాన్ని ఎలా వాడుకున్నారు అనే దాని గురించి మనం ధ్యానిద్దాము. మొదటి వ్యక్తి ఎవరంటే సొలొమోను. రెండో వ్యక్తి ఎవరు? దానియేలు. సో సొలొమోను ఏంటి, దానియేలు ఏంటి? సొలొమోను దావీదు రాజు యొక్క ఆఖరి కుమారుడు, లాస్ట్ సన్ అన్నమాట. కానీ దేవుడు దావీదు కుమారులు అందరిని వదిలేసి లాస్ట్ పుట్టిన ఈ సొలొమోన్నే నెక్స్ట్ రాజుగా చూస్ చేసుకున్నాడు. ఫస్ట్ సొలొమోను చాలా హంబుల్గా ఉన్నాడు. తర్వాత వాళ్ళ నాన్న ఏం చెప్పాడో అవి ఫిల్ఫిల్ చేశాడు. మందిరం కట్టించమంటే తన ఫాదర్ చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ అన్ని ఫాలో అయ్యాడు కొంతవరకు, కొంతకాలం. తను దేవుడికి బలులు అర్పించి దేవుడిని ఇంప్రెస్ చేసి ఏం కావాలని దేవుడు అడిగినప్పుడు తను ఏం అడిగాడంటే జ్ఞానం కావాలని అడిగాడు. దేవుడు ఎంతో సంతోషించి, నువ్వు డబ్బులు అడగలేదు కానీ, శత్రువుల ప్రాణం అడగలేదు కానీ, నువ్వు జ్ఞానం అడిగావు కాబట్టి నీవు భూమి మీద ఉన్న వాళ్ళు అందరికంటే జ్ఞానవంతుడు అని జ్ఞానం ఇవ్వడమే కాదు కానీ తనకు ఐశ్వర్యం కూడా ఇచ్చాడు. తన రాజ్యము 40 సంవత్సరాలు నెమ్మదిగా యుద్ధాలు లేకుండా జీవించడానికి కావాల్సిన కృప కూడా దేవుడు ఇచ్చాడనమాట. సో ఇంతవరకు బాగానే ఉంది. ఈ సొలొమోను జ్ఞానాన్ని సంపాదించుకున్నాడు. దేవుడి దగ్గర నుంచి మంచిగానే పరిపాలన చేస్తున్నాడు. టెంపుల్ కన్స్ట్రక్ట్ చేశాడు. వాళ్ళ నాన్న తనకు అప్పచెప్పిన బాధ్యతలు కూడా నెరవేర్చాడు. తర్వాత స్టార్ట్ అయిందండి. ఆ జ్ఞానాన్ని తీసుకొని వెళ్ళి, దేవుడిచ్చిన జ్ఞానాన్ని తీసుకెళ్ళి రాంగ్ థింగ్స్ కోసం వాడడం మొదలుపెట్టాడు. ఫస్ట్ తను చేసింది ఏంటంటే, దేవుడు ఆల్రెడీ చెప్పాడు కదా, శత్రువులు ప్రాణం అడగలేదు కాబట్టి నీకు ఇస్తానని చెప్పాడు కదా, అంటే పీస్ ఉంటుంది నీ రాజ్యంలో అని చెప్పాడు కదా. సో దేవుడు ఆల్రెడీ పీస్ ఇచ్చాడు. నువ్వు మళ్ళీ సంధి చేసుకునేది ఏంది? శత్రువులతో ఐగుప్తు రాజకుమార్తెను తెచ్చి పెళ్లి చేసుకుంటవి. రెండోది, ఐగుప్తు రథాలు వద్దు అంటే మళ్ళీ అక్కడికి వెళ్ళి రథాలు తెచ్చుకుంటవి. అన్ని జనులందరినీ మ్యాక్సిమం కవర్ చేసేస్తారు. చుట్టుపక్కల రాజ్యాల్లో ఉన్న అందరి రాజుల యొక్క కుమార్తెని పెళ్లి చేసుకొని ఏదో సంధి చేసుకుందామని జ్ఞానాన్ని రాంగ్గా యూస్ చేసుకున్నారు. రెండోది ఏంటంటే, దేవుడు విగ్రహారాధన చేయొద్దంటే తన భార్యల ద్వారా వాళ్ళని సంతోషపెట్టడానికి వాళ్ళ కొరకు విగ్రహాలను తన రాజ్యంలో స్థాపించి విగ్రహారాధన స్టార్ట్ చేశాడు. దేవుడు 2 సార్లు వార్న్ చేసినప్పటికీ తను రియలైజ్ అవ్వలేదండి. ఆ జ్ఞానం అంతా ఎట్టుపోయినట్టు. తర్వాత తన జ్ఞానంతో మ్యాక్సిమం అంటే లేడీస్ని ఇంప్రెస్ చేసి అంతమంది భార్యలని చేసుకోవడానికి తన జ్ఞానం కూడా ఉపయోగపడిందని నేను అనుకుంటాను. ఎందుకు లేకపోతే 700 మంది భార్యల్ని, 300 మంది ఉపపత్నుల్ని ఎలా మేనేజ్ చేశాడండి? ఎలా అంటే వాళ్ళ భార్యలాగా ఉన్నారు? అంతమంది భార్యలు ఉంటే ఎవరైనా ఉంటారండి? ఆ భర్త దగ్గర వెళ్ళిపోతారు కదా. కానీ అతను మేనేజ్ చేయగలిగాడు. దేంతో? జ్ఞానంతో. సరే, అక్కడ ఉన్న జ్ఞానాన్ని, దేవుడు తనకిచ్చిన జ్ఞానాన్ని ఎంత మిస్యూజ్ చేశాడో చూడండి. సో లాస్ట్కి తన ఎండింగ్ మనకు అర్థమవుతుంది కదా. తర్వాత తను చేసిన మిస్టేక్ ఇంకోటి ఏంటి అంటే, దేవుడు అంటే దావీదు ఎక్కడ చెప్పలేదు నువ్వు బంగారు కూర్చుకోనైనా అని ఎక్కడ చెప్పలేదు. తను దేవుడు ఐశ్వర్యం ఇచ్చాడు కదండి. దాంతోపాటు తన కింద ఏ రాజ్యాలు అయితే ఉన్నాయో తన రాజ్యంలో వాళ్ళ దగ్గర కూడా ట్యాక్స్లు ఎక్కువ కలెక్ట్ చేసేసి, వెండి ఎన్నిక లేదంట, అసలు అన్ని బంగారుతో చేసుకున్నాడంట. తినే వెజల్స్ బంగారు ఏంటండి నాకు అర్థం కాలేదు. డాలులు, యుద్ధానికి వెళ్ళే డాలులు జస్ట్ ప్రొటెక్షన్ కోసం పెట్టుకునే డాలులు బంగారు చేయించాడంట. ఎందుకు అంత బంగారు పిచ్చి? దావీదేమో ఆయన సామ్రాజ్యంలో దేవుడి ఆరాధన, దేవుని స్తుతించడము ఇవి చేస్తే, దేవుని హెచ్చించడము ఇవి చేస్తే, సొలొమోనేమో కొంత టైం తర్వాత బంగారు కూర్చుకుంటాడంట. ఏం చేసుకోవడానికి ఆ బంగారు? చూడండి ఎంత జ్ఞానవంతుడు, ఎంత మూర్ఖుడు కంటే హీనంగా బిహేవ్ చేస్తున్నాడు. దేవుడిచ్చిన జ్ఞానాన్ని కూడా సరిగ్గా యూటిలైజ్ చేసుకోకపోతే ఎలా ఉంటుంది జీవితం? అర్థమైందా? బంగారు కలెక్ట్ చేసుకున్నారంట, వెట్టి పనులు చేయించాడంట. అంటే అన్గాడ్లీ థింగ్స్ అనమాట ఇవన్నీ. సో జ్ఞానవంతుడైన సొలొమోను ఎంత అజ్ఞానంగా ప్రవర్తించాడో మనకు అర్థమైంది కదా. అలాగే ఇప్పుడు దానియేలు గురించి ఆలోచిద్దాం. దానియేలు ఎవరండి? ఒక అంటే బానిస అనమాట. ఇజ్రాయెల్ దేశం నుంచి ఒక బానిసగా పట్టబడిన ఒక యవనస్తుడు అనమాట. చిన్న పిల్లోడు, యవన కాలంలో ఉన్నవాడు అనమాట.
అతడు కూడా దేవుని దగ్గర నుంచి జ్ఞానం పొందుకుంటాడు. కానీ ఆ జ్ఞానాన్ని ఎంత బ్యూటిఫుల్గా వాడాడో చూడండి. ఆ జ్ఞానం వల్ల దేవుడికి ఎప్పుడు మహిమకరంగానే జీవించాడు. 3 రాజుల కింద పనిచేశాడు. తను ఎక్కడుంటే అక్కడ దేవుడి నామానికి ఘనత ఉందన్నమాట. తన జ్ఞానాన్ని బట్టి దేవుని ఎప్పుడు హానర్ చేశారు. ఎక్కడ తను బానిస వ్యక్తి అయి సఫరింగ్లో ఉన్నప్పటికీ ఎక్కడ తను బంగారు కావాలనుకోలేదు, ధనం కావాలనుకోలేదు, మంచి పొజిషన్ కావాలనుకోలేదు, అసలు ఏమీ కావాలనుకోలేదు. ఈవెన్ దేవుడు ప్రార్థన చేసుకోవడానికి తన ప్రాణం కూడా పెట్టాలనుకున్నాడు. అంత జ్ఞానవంతుడండి. సో జ్ఞానాన్ని మంచి కోసం వాడుకుంటున్నామా, జ్ఞానాన్ని చెడు కోసం వాడుకుంటున్నామా, ఒకసారి మనం ఆలోచించుకోవాలి. జాగ్రత్త. చాలామంది దేవుడు దగ్గర మొరపెట్టి దేవుడి దగ్గర జ్ఞానం పొందుకున్న తర్వాత, లేదా వాళ్ళున్న ప్రొఫెషన్లో వాళ్ళు ఎక్సెల్ అయిన తర్వాత, ఆ తర్వాత అంతవరకు బాగానే ఉంటారు. వన్స్ వాళ్ళు మంచిగా అయిన తర్వాత ఆ జ్ఞానాన్ని దేవుడికి మహిమకరంగా ఇతరులకు సహాయకరంగా వాడుతున్నారా, లేక మనీ కోసము, లేకపోతే ఆడవాళ్ళని ఇంప్రెస్ చేయడం కోసము, లేకపోతే బంగారు కోసము, బ్యాడ్ థింగ్స్ కోసము ఆ జ్ఞానాన్ని వాడుతున్నారా? ఒకసారి మనం సరి చేసుకోవాల్సిన అవసరం ఉంది. దేవుడిచ్చిన దాన్ని దేవుని బిడ్డలుగా మనం కరెక్ట్గా యూటిలైజ్ చేసుకోకపోయి, ఇతరులకు మనం ఒక ఎగ్జాంపుల్ లైఫ్ మనలో లేకపోతే మనకు జ్ఞానం ఉండి ఏం ఉపయోగం అండి? దేవుడి నామానికి అవమానకరంగా మనం జీవించకూడదు. కాబట్టి మనం సరి చేసుకుని దేవుడి కొరకు యథార్థంగా బతుకుతూ దేవుని నామాన్ని హెచ్చించే వాళ్ళగా మనం ఉందామా? ప్రైజ్ ది లార్డ్.